కుబేరా డైరెక్టర్ బై శేఖర్ కమ్ముల. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏంటంటే, స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక బెగ్గరు, బిజినెస్ మ్యాన్, అదేవిధంగా రాజకీయ నాయకులు అనమాట. వీళ్ళ మధ్యన జరిగే స్టోరీ కుబేరా. అయితే ఈ రాజకీయ నాయకుల మధ్యలోకి ఈ యొక్క బెగ్గర్ ఎందుకు వెళ్ళాడు, అదేవిధంగా ఈ బిజినెస్ ఎందుకు మధ్యలో మళ్ళీ ఎందుకు వచ్చాడు అన్నది స్టోరీ అనమాట. అదేవిధంగా స్టోరీ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గైస్. ఓకేనా, ఈ సినిమా మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓకేనా, శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో అనమాట. అతను యాక్చువల్గా ఇటువంటి మూవీస్ అయితే కాదు, ఇతను కొత్తగా ట్రై చేశారనమాట. యాక్చువల్గా ఇతనైతే మాత్రం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎమోషన్స్, లీడర్ అనమాట. లైక్ ఎలాగంటే కొత్త బంగారు లోకం, అదే హ్యాపీ డేస్, లీడరు, గోదావరి, ఇటువంటి సినిమాలు తీయడం చాలా ఎక్స్పర్ట్. ఫిదా, ఈ సినిమాలు అయితే ఇతని డైరెక్షన్లో వచ్చినాయి అనమాట. అయితే ఈ సినిమా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్, ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గైస్. ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చలో, సో గైస్ బెల్ ఐకాన్ అందరూ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మూవీ రివ్యూ వచ్చేసి గైస్ కుబేరా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. మూవీకి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చెప్తున్నాను, పిక్స్కి వెళ్ళిపోయింది అనమాట. చాలా బాగుంది. శేఖర్ కమ్ముల గారి ఇలా సినిమాలు చూసుకుంటే మాత్రం ఒక లవ్ స్టోరీస్ అయితే తీసేవారు. అదే కాకుండా ఇటువంటి స్టోరీస్ కూడా ఉన్నాయంటే ఈ స్టోరీస్ కూడా బాగానే తీశారు కాదు. ఓకేనా, అదేవిధంగా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనోడు డైరెక్షన్ చాలా బాగా తీసాడు గైస్. ఓకేనా, ఈ యాంగిల్ కూడా మనోడు బాగా తీయగలంటే మాత్రం తీసాడు. నెక్స్ట్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయంలోకి వస్తే మాత్రం ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, అతను జీవిస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ అది నాగార్జున గారు అయితే మాత్రం ప్రతి సీన్కి హైలైట్ అయిపోయారు అతనే. నెక్స్ట్ రష్మిక మందన్ అయితే మాత్రం మామూలుగా లేదు, తమ యాక్టింగ్తో, తమ లుక్స్తో అసలు గార్జియస్ అసలు. నెక్స్ట్ అదేవిధంగా గైస్ ఓకేనా, విజువల్స్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయన్నమాట. అదేవిధంగా గైస్ ఓకేనా, మనకి ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లోని ఒక ఇంటర్వెల్ దగ్గర కొద్దిగా డౌన్ఫాల్ అనిపించింది అనమాట, కొద్దిగా బోరింగ్ అనిపించింది. బట్ పర్వాలేదు, నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. మూవీ అయితే మాత్రం క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. ఓకేనా, వీళ్ళ యాక్టింగ్ ఒక లెవెల్ అయితే మాత్రం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఓకేనా, కెమెరా డిపార్ట్మెంట్ కూడా బాగుంది. నెక్స్ట్ సాంగ్స్ విషయంకి వస్తే మాత్రం సాంగ్స్ కూడా హైలైట్. సాంగ్స్ ప్రతి సాంగ్ మంచిగా ఉన్నది, డీసెంట్గా వెళ్ళింది అనమాట, అంత బ్యాడ్ ఏం కాదు, చాలా బాగుంది గైస్. అదేవిధంగా మనమైతే మాత్రం మన ఛానల్లో 5 స్టార్స్కి గైస్ నేనైతే మాత్రం 3 స్టార్స్ ఇస్తున్నాను ఈ మూవీకి అంతే. ఓకేనా, డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, సూపర్గా ఉంది గైస్. మీరు పెట్టిన ప్రతి రూపాయి గైస్ ఓకేనా వర్తబుల్ అవుతుంది, మీరు కూడా చూడొచ్చు గైస్. ఓకేనా, మూవీ అయితే మాత్రం చాలా డీసెంట్ అండ్ క్లీన్ అండ్ ఓకేనా. ఇది గైస్ ఇవాళకి వీడియో గైస్. మీకు అయితే నచ్చిందని కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసుకొని షేర్ చేయండి గైస్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.